మరణించే వరకు జైల్లోనే. కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం కేసు నిందితుడికి యావజ్జీవ ఖైదు. శిక్ష ఖరారు చేస్తూ సెషన్స్ కోర్టు తీర్పు. బాధితురాలి కుటుంబానికి 17,00,000 చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశం. మరణదండన విధించకపోవడంపై బాధితులు అసంతృప్తి వ్యక్తం చేసిరట. ఇక పోయిన ఆగస్టులో జరిగింది కదా! ఆర్‌జీగర్‌ల 31 ఏళ్ల డాక్టర్‌ని అత్యాచారం చేశారు. దేశవ్యాప్తంగా గూడా ఎంతో ఇదిగా కలకలం రేపినటువంటి వార్త మీద మరి నిన్న కోర్టయితే కీలక నిర్ణయం తీసుకుంది. వాడు చచ్చిపోయేదాకా జైల్లోనే. జైల్లోనే ముసలోడైతడు, జైల్లోనే చచ్చిపోతాడు. మొత్తం జైల్లోనే. ఓ 15,00,000 రూపాయలు మాత్రానికి బాధితురాలు కుటుంబానికి ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పాటు మరి ఇగ అసంతృప్తి కొంత వ్యక్తం చేసిరట. వాళ్ళని డైరెక్ట్ ఉరిశిక్ష తీస్తే అయిపోయేది. ఉరిశిక్ష కంటే వాడు జైల్లోనే అనుభవించు అట్లా కూడా మంచిదే. ఒకేసారి పోవడం కంటే ఇక అట్లా కూడా మంచిదే. ఏదేమైనా గానీ ఇక నిందితుడు ఎవడైతే ఉన్నాడో వాడు చచ్చిపోయేదాకా వాడిగ జైల్లోనే మగ్గాలి అనేది మనకిక్కడ వార్త కనపడతా ఉంది.